దానికి ఎవరు సమర్థించం కదా. ఎవరి మీద చర్యలు తీసుకున్నారు? అవి లేకుండా ఇప్పుడు వచ్చి ఆ పోర్టు వచ్చి ఎంత తీసుకోండి, ఈ పోర్టు ఎంత, మనకెందుకంట? ఆ పోర్టులో తీసుకుంటే ఆయాలు పెట్టుకోమనండి. ఒకవేళ ఏమైనా చట్ట వ్యతిరేకంగా జరిగితే ఒకవేళ ప్రభుత్వ ఇంటర్వ్యూన్స్ అవసరం అనుకుంటే చేసుకుంటే ఎవడొద్దన్నాడు? మాకు రెడ్డి గారితో అయితే మాకేటి, చౌదరి గారితో అయితే మాకేటి? ఈ రాష్ట్రంలో మాకు కావాల్సిన న్యాయం కావాలి, మాకు కావాల్సిన పద్ధతిగా పరిపాలన జరగాలి, పద్ధతిగా వ్యవహారం జరగాలి. అంతేగాని దీనికి డైవర్షన్ ఎందుకు? మళ్ళీ దేనికోసం ఈ డైవర్షన్? అర్థం అంటే నేను మళ్ళీ దయచేసి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను, దీన్ని పాజిటివ్గా తీసుకుని. ఎందుకంటే మీరు అనుకుంటున్నారు పర్వాలేదే, నేనేం చెప్తే ప్రజలు నమ్ముతారు. అలాగే అనుకున్న వాళ్ళందరూ ఏమైపో మాకు తెలుసు. మేము అలాగే 5 సంవత్సరాలు అనుకున్నాం మేము చెప్పింది అలా ప్రజలు నమ్ముతారని. ప్రజలు తెలియని ప్రజలకి కావాల్సిన అవసరాలు తిరగకపోతే ఏంటో తెలుసు. ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చిన ప్రయత్నం చేయండి. ఏదైతే విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పారో, ఏదైతే మాది హామీ, మాది భరోసా అన్నారో, దాన్ని మళ్ళీ రోల్ బ్యాక్ చేసుకోండి. ప్రభుత్వం సబ్సిడీ చేయండి. తెచ్చిన 70,000 కోట్ల రూపాయల అప్పుల్లోనూ ఇవాళ తెచ్చిన అప్పుల్లో 15,000 కోట్ల రూపాయలు దానికి సప్లై చేయండి. మీరు ఇచ్చిన సూపర్ శక్తిని ఏ డేట్ని అమలు జరుపుతారో ఒక క్యాలెండర్ని రిలీజ్ చేయండి. మీ ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు ఏమున్నాయో వాటిని కాకుండా 6 నెలలు అయిపోయింది. ఇంకెన్నాళ్ళు ఆనీమును? పెళ్ళి అయిపోయి 6 నెలలు అయిపోయింది. ఇంక పిల్లలు పుట్టే సమయం, ఇంకా ఆనీమునేనా? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పమేనా? ఇంకా వైసీపీ ప్రభుత్వం చెప్పమేనా? ఇది ధర్మమేనా? ఇది ఏంటిది? ఈ విద్యుత్ ఛార్జీలు మాత్రం మా పార్టీ విధానాన్ని త్వరలోనే ప్రకటించబోతున్నాం. దీని మీద పెద్ద ఎత్తున ప్రజల తరపున ప్రజల గొంతుకుని వినిపించబోతున్నాం దీని మీద. ఓకే. మరి అయితే నీలాగే నేను ఉన్నా, నాకు తెలియదు, అందుకిందా చెప్పాను. ఇందాక మా బండ్ల గారి జ్ఞాపకం వచ్చాడని చెప్పాను. అందుకే నాకు తెలియదు, నిజంగా తెలియదు. ప్రొడ్యూస్ తెలుసు నాకు, బండ్ల గణేష్ నాకు తెలియదు, నిజంగా నాకు తెలియదు. అందుకని ఆయన జ్ఞాపకం వచ్చాడు. మా సొంత క్లోజ్గా ఉంటాం కాబట్టి మాతో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది కాబట్టి. ఏది నాకు వినబడలే, కొద్దిగా నిలబడి చెప్తావా? చేయమని మంచిదే, చేయాలని కోరుతున్నాం. చేసి పూర్వపరాలు మూలాలు రాబోయే కాలంలో ఇలాంటి జరగకుండా ఉండడానికి చర్య తీసుకోమని కోరుతున్నాం మేము. వీ డిమాండ్. ఎవరి మీదో బురద జల్లేసి, ఎవరి మీదో ఇది జల్లేసి సైడ్ అయిపోతామంటే కాదు. ఒక మంత్రిగా ఒక దగ్గరికి వెళ్ళి ఒక ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత దాన్ని అందరితో వదిలేస్తారుగా. మొన్నాడు మళ్ళీ సేమ్ థింగ్ రిపీట్ అయ్యేదాలుగా కాదు కదా. బాధ్యత ఏంటి? నేను అడుగుతుంది అది. ప్రభుత్వం వచ్చినట్టు అలవాటు చేశారు. ఎవరో అక్కడ వచ్చి దోపరికం చేసేస్తున్నారు, దోపిడీ చేసేస్తున్నారు అని చెప్పారు. సరే ఓకే, చేస్తే చట్టం ఇచ్చా చర్య తీసుకుని వడుతున్నాడు. మళ్ళీ తర్వాత మీరు చేసిన బీమే మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఎక్కుతుందని మీరే పరిగెట్టారు. ముందు కలెక్టర్ మీరు దాన్ని ఏం చర్య తీసుకోండి, చర్య కనిపించట్లేదు. ఏమనుకుంటారో ప్రజలు తెలుసుకుంటారు. నేనేమంటాను, నేను పెద్దాన్ని విమర్శించదలుచుకోలేదు. పెద్దాన్ని ఇప్పటికే 70,000 కోట్లు అప్పు తీసుకొచ్చి ఆ డబ్బు ఏం చేస్తారో తెలీదు.
ప్రజలకు వచ్చి పెద్దల నెత్తి మీద వచ్చి ఇంకో 15,000 కోట్లు భారం మోపారు. అదే మా ప్రభుత్వం ఉంటే ఇప్పటికి 18,500 కోట్లని ఇందా చెప్పాను కదా, 18,500 కోట్లను వచ్చి మా ప్రభుత్వం ఉంటే ఇప్పటికి రిలీజ్ చేసేవాళ్ళం. జగనన్న అమ్మఒడికి కానీ, వసతిదేవనికి కానీ, విద్యాదేవనికి కానీ, విదేశీ విద్యకు కానీ, రైతు భరోసాకు కానీ, సున్నా వడ్డీకి కానీ, మత్స్యకార భరోసాకు కానీ మేము ఇప్పటికే మేము రిలీజ్ చేసేవాళ్ళం. ఈబీసీ నేస్తం కానీ, లా నేస్తం కానీ ఒకటి కూడా చేయలేదు. ఒక్క పెన్షన్ తప్ప ఏమీ చేయలేదు. మరి ఏమైంది డబ్బు అంతా? ఏమనంటే జగన్మోహన్ రెడ్డి అప్పు తెచ్చారు. నువ్వు జగన్మోహన్ అప్పు తెచ్చిందంటే 278 కోట్లు, 2,78,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ ఇచ్చారు కదా. 4 లక్షల కోట్లను మొత్తం అప్పు వచ్చి 7,28,000 కోట్లు సబ్జెక్ట్ కరెక్షన్. మనం బడ్జెట్ సంబంధించి చెప్పుకున్నాం. అందులో 3,90,000 కోట్లు పాత గవర్నమెంట్లు ఉన్నదే అంటే 4 లక్షల కోట్లు ఎక్స్ట్రా దగ్గర అయ్యింది. అందులో 2,78,000 కోట్లు డైరెక్ట్ బెనిఫిట్స్కి ఇచ్చారు. లెక్కలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు తెచ్చిన 70,000 కోట్లు ఎక్కడ ఉన్నాయి చెప్పాను. సరే, అవన్నీ ప్రొజెక్షన్స్ మీరు అడిగిన దానికల్లా నేను 5 సంవత్సరాలకు ఎంత అవుతుంది ఇది చేయాలి. నేను మాట్లాడుతున్న ప్రతి మాట ఒక బాధ్యతతో మాట్లాడుతున్న మాట. వేగ్గా హేళనగా నేను మాట్లాడుతున్న మాట కాదు. చెప్పాను ఇక్కడ దృష్టి తీసుకొచ్చిన తర్వాత ఏమైంది తప్పులు కాదు. ఇవి ఇస్తున్న బడ్జెట్ ఇచ్చినవి మీరు బయట చెప్తున్నవి వాస్తవం కాదు. సాక్షాత్తు యనమల రామకృష్ణుడే డైవర్ట్ చేస్తున్నాడు అవసరం కూడా చెప్పాను ఆ రోజు. ఏంటి వినండి. ఇక్కడ మాట్లాడితే సమాధానం, ఇంకా అక్కడ మాట్లాడితే ఇంకేం ఎక్స్ట్రా వస్తుందా? అది కాదండి. ఇక్కడ చెప్పిన మంత్రి అక్కడ చెప్తాడా? అక్కడ కొత్త మంత్రి వస్తాడా? అది కాదండి. ఇక్కడ ఎవరైతే అచ్చెన్నాయుడు గారు ఉన్నారో మా అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఇక్కడ ఏం చెప్పారు అక్కడ అది చెప్తారు కదా. అక్కడ ఇంకో అగ్రికల్చర్ మినిస్టర్ ఉండరు కదా. ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్ కేసు గారు ఉన్నారు, ఆయన చెప్పారు. అక్కడ ఇంకో ఫైనాన్స్ మినిస్టర్ రారు కదా, కొత్త ఫైనాన్స్ మినిస్టర్ వస్తారు. ఇటు చెప్పు రారు కదా. మరి ఇంకేమి ఇక్కడ చెప్పింది అక్కడ చెప్తారు కదా. సరే, వాళ్ళు ఎవరు అడుగుతారు. ఆవిడ చెప్పిన దానికి వెళ్ళబోద్దు. ఆవిడ ఒక రాజకీయ పార్టీ నాయకురాలు మాట్లాడట్లే. ఆవిడ నువ్వు గుర్తిస్తున్నట్టు మేము కొద్ది గుర్తించలే. ఎందుకంటే ఎవరైనా ఒక రాజకీయ పార్టీ, నేను ఉమ్మడి రాష్ట్రం చేశాను, అంశం మీద మాట్లాడాలి, వ్యక్తిగతాలు కాదు. ఇక్కడ అంశాలు. ఒక రాజకీయ పార్టీ అంటే ప్రజల తరఫున ప్రజల గొంతు ఎత్తాలి. నీకు నాకు పంచాయతీ ఉంటే పంచాయతీ ఇంకో చూసుకోవాలా. పంచాయతీ రాజకీయ పార్టీలని పనంగా పెడతాం కాదు కదా. సరే బదిలీ ఇంకో దానికి రా. సరేలే. ఇప్పుడు ఒకటి బాధ్యత. నేను ఒక 2004లో మంత్రి అనుకో, నేనేమనుకుంటాను, అమ్మో ఎన్నో అధికారులు ఉన్నాయని నేను భ్రమపడతాను. అది ఇప్పుడు భ్రమపడిన కదా, నా అధికారులు ఏంటో నాకు తెలుసు. అలాగే కొత్తలో ఏముంటుంది, ఏదో తొందరపాట్లు అని ఉంటాడు తెలియక. దాన్ని ఎందుకు నువ్వు పెద్దగా దాన్ని బోతలో పెట్టి చూస్తావు? తెలుసుకుంటారు, తర్వాత మార్చుకుంటారు. అంతేగాని ఊరిగా అలాంటివన్నీ తీసుకోవడానికి అవన్నీ అలాగా. నేనేం భ్రమలు అనలేదు నీకు. కొత్తలో నేను 2004లో అప్పుడు ఒక తగు అయింది, మీకు తెలుసా? ఏది ఓక్సోగన్ తగు అంతా నేనే కదా, నేనే చేసేద్దాం కదా. ఇచ్చే డబ్బులు 10 కోట్లు అయినా ఫైల్ మీద వచ్చి జాగ్రత్తగా అందరూ సంతకాలు పెట్టాం. ఒక్కడిని ఇచ్చి మళ్ళీ అంటే అనుకుంటా. కొత్తలో ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఆ రకంగా అనుకుంటారు. కానీ సీనియర్లు అయిన చంద్రబాబు నాయుడు అది కాదు. సీనియర్లు మాట్లాడడంలో కానీ తప్పు చేస్తే ప్రజలకు మోసం చేసిన లెక్క, వాళ్ళు వంచిస్తున్న లెక్క, వాళ్ళు మబ్బు పెడతామని లెక్క, అధికారం కోసమే మా కార్యక్రమం చేస్తున్నామని లెక్క, ప్రజల సంక్షేమం కోసం ప్రజల కోసం చేస్తున్నామని లెక్క కాదు. అది నేను మనం చెప్తుంది.